బాధపడకు లక్ష్మి, ఏడుపెప్పుడు సమస్యకి పరిష్కారం కాదు. సార్, హాస్పిటల్లో చేర్పించడానికి ఏర్పాట్లు చేయాలి. మోహన్, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం బయటకి తెలియకూడదు. అలాగే సార్. అదేంటంటే? మోహన్, నువ్వు బయటికి వెళ్ళి తలిపే. ఓకే సార్. లక్ష్మి, నా భయమెల్లా. నేనింత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నానని తెలిస్తే, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఆపరేషన్ రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళు నీ కల నిజం చేసినా చేస్తారు. ఆ ఊహే నేను తట్టుకోలేకపోతున్నా. లక్ష్మి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా మాటలను గాని, నా ప్రేమను గాని, నా మాటల వెనక అంతరార్థం గాని దయచేసి అపార్థం చేసుకోకు. లక్ష్మి, ఇంకొక్కసారి మళ్ళీ నాకు స్ట్రోక్ వస్తే నేను మరణించే అవకాశం కూడా ఉంది. లక్ష్మి, నా మాట విని నువ్వు ఆయన దగ్గరికి, నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపో. నాతోటే ఉంటే నిన్ను నేను రక్షించుకోలేని రోజున ఖచ్చితంగా వాళ్ళు నిన్ను చంపేస్తారు. స్వామి, మంచికో చెడుకో మనిద్దరి మధ్య బంధం ఏర్పడింది. ఎన్నో అడ్డంకులు దాటి ఎక్కడి దాకా వచ్చాం. నేను మీ వైభవాన్ని చూసి మీ జీవితంలోకి రాలేదన్న విషయం మీకు తెలుసు. బయట ఎవరేం మాట్లాడుకున్నా నాకు అనవసరం. ఈ జన్మకి చావైనా బ్రతుకైనా మీతోనే స్వామి. మిమ్మల్ని వదిలి వెళ్ళడం నాకు మరణం కన్నా ఎక్కువ. నేను చెయ్యని నేరానికి దయచేసి నన్ను శిక్షించకండి. లక్ష్మి, నేను చావకూడదని నిర్ణయించుకున్నా. నువ్వున్నంతకాలం నేను బ్రతికి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. ఇంతవరకు కలిసి వచ్చా.